వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. యాజ్ యూజువల్ మార్నింగ్ మన రొటీన్ అనమాట. చూస్తున్నారు ఎలా ఉందో వ్యూ మన గాజువాకలో. ఇది ఏంది తెలుసు కదా, మన సిగరెట్ వెయిట్ లాస్ డ్రింక్ అనమాట. వాము, జీలకర్ర అండ్ సోంప్తో చేసిన వాటర్ అనమాట. ఇది ఎంటీ స్టమక్లో వాటర్ తాగేసిన తర్వాత ఇది తాగేయడం. తెలుస్తుందా ఈ లొకేషన్ ఎక్కడదో? మీకు అర్థమవుతుందా? ఇది ఇంకా ముందు ఉంది ముసలి పండుగ. వదినమ్మ అంటుంది బుగ్గలన్నీ లాన్కి వెళ్ళిపోయినట్టున్నాయి అంటుంది. ఇంకా ఇది ఉంటుంది, ఇంకా వారం రోజులు అవుతుంది. ఇంకా ముందు ఉంది ముసలి పండుగ. ఒకసారి తాగడం అలవాటు చేయండి, మీ బాడీలో చేంజెస్ మీకే తెలుస్తుంది ఏంటనేది. తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అన్న దగ్గరికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తా చూడండి. ఇది ఒక సింగిల్ చపాతీ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్ అనమాట. ఇది మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వితౌట్ ఆయిల్. అది ఇది మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. 0 ఆయిల్ చపాతీ, బాయిల్డ్ ఎగ్స్ అండ్ సలాడ్. అయితే మన జిమ్కి వచ్చేసాం అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. వచ్చి రాగానే ఇలా ఇది వ్యూ. వాళ్ళు చూసి ఉంటారులే, మళ్ళీ చూపిస్తున్నా. వచ్చేద్దాం. జిమ్లో ఎంట్రీ అయిపోయాం ఆల్రెడీ. ఆకాశన్న పుల్అప్స్ ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ నేర్పిస్తున్నాడు అనమాట. అదే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అన్న వెయిట్ ఏమొచ్చి బ్లూ టీషర్ట్లో చూస్తున్నారు కదా, 120 ఉండేది అనమాట. ఇప్పుడు అన్న ఏమొచ్చి 100కి వచ్చిండు. 20 kgs తగ్గిండు అనమాట అన్న. జస్ట్ ఒక 7 to 8 monthsలో 20 kgs తగ్గించాడు అన్న. ఇది అట్లా ఉంటుంది మరి ప్రోగ్రెస్. ఇదనమాట మన ఫస్ట్ వేరియేషన్ చేసాం కదా. ఇందులో అన్న 100 reps రావాలన్నాడు. ఫస్ట్ సెట్లో ఏమొచ్చి మనం 20 reps చేసాం. ఇంకా వీడియో ల్యాగ్ పెరిగిపోతుంది కాబట్టి కంప్లీట్ 80, ఇంకా మిగతా reps చేసాక 20 చెప్పున ఇంకో వేరియేషన్ చూపిస్తాం మీకు. ఓకేనా? ఇదిగోండి మన 3 బాడీ బిల్డర్స్ అనమాట. రాబోయే సీనియర్. నెక్స్ట్ మన వైజాగ్లో ఎవరైనా ఆడే సప్తా దమ్ము ఉంటే మాత్రం చూసుకోండి, ఫేసులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈమె వచ్చి ఐసీఎల్ అండి, కంప్లీట్ న్యాచురల్. ఆయన ఐసీఎల్లోనే ఆడతారు. మిగతా ఎనాన్స్డ్ ఈయనని ఆయన ఎనాన్స్డ్. ఆయన అయితే కంప్లీట్ న్యాచురల్ అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఐసీఎల్ ఆడితే ఈయన ఫేస్ గుర్తుపెట్టుకోండి. క్రియేషన్ అనమాట. లార్డ్స్ స్కూల్లో ఇందాక చూసారు కదా రోప్ లాగా, అలాగే ఇది సీటెడ్ సింగిల్ హ్యాండ్ నోన్గా క్రియేట్ చేశానేమో. ఓకేనా? డబుల్ హ్యాండ్ నేను క్రియేట్ చేశాను నా పేరు. అది వెయిట్ పడానా 6 టకా. చూసుకోండి, నేర్చుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇది 10 రకాల వేరియేషన్ చేయని అవసరం లేదు. చేసేది 2-3 చేయండి, కానీ పర్ఫెక్ట్ ఫామ్ అండ్ పొజిషన్ మజిల్ మీద పడుతుందా లేదా అది మనకి మెయిన్.
ఇదన్నమాట వ్యాపారం. అయితే మనం ఈరోజు బ్యాక్ వర్కౌట్ చేసాం అన్నమాట. బ్యాక్ లాట్స్ రెండు వేరియేషన్ చేసాను, చూసారుగా. ఫినిష్ అయిపోయింది. అయితే మన ఆగస్ట్ అన్న కుర్రోడ్ అదే ఈ Feb 23లో కాంపిటీషన్ ఉందన్నమాట మన వైజాగ్లో, ఆడబోతున్నాడు, రెడీ చేస్తున్నాడు అనమాట. నువ్వు అవుటర్ ఎక్స్ట్రిమిటీ యూజ్ చేయకపోతే నీకు ఇప్పుడు పని చేయదు, ఎప్పుడు లోపలనే ఉంటుంది నీకు. ఓకే, हील में भी फिक्स, तीनों पॉइंट्स, तब जाके ये बाहर को आता है हिप. हाँ, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎంత బాగుంది. ఓ చూసారుగా, రెండు వేరియేషన్స్ చేసే బ్యాక్ వర్కౌట్, అంతే అయిపోయింది మన వర్కౌట్. 2 వేరియేషన్లు చేసి బాడీ రెడీ చేయడం ఏంట్రా అనుకుంటారు కానీ మీరు చూద్దు కానీ మనం వీడు చెప్పాను కదా, వాళ్ళు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, మనం వీడియోలో ఏదైతే చెప్తామో అదే ఉంటుంది రియాలిటీలో కూడా. ఏ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఒకలాగా, యూట్యూబ్లో ఒకలాగా ఉండదు. బయలుదేరిపోయే ఇంటికి వెళ్ళి ఇప్పుడు చికెన్ ఇందులో ఎయిర్ ఫ్రైయర్లో చెప్పాం కదా, ఆకాశం ఒకటి నేను ఒకటి తీసుకున్నాను ఎయిర్ ఫ్రైయర్, అది చేద్దాం. యాక్చువల్లీ ఇది మనది అన్బాక్స్ చేయలేదు, నాది ఇంకా ఇంట్లో నుంచి ఓపెన్ కూడా చేయలేదు. ఆకాశాన్ని ఇంట్లో యూజ్ చేస్తున్నాం. అది వెళ్ళి ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేద్దాం చికెన్, అంటే ఆయిల్ లేకుండా, జీరో ఆయిల్ లేకుండా మనకి చికెన్ అనేది కుక్ అయిపోద్ది అనమాట. చూడండి, ఏంటమ్మా ఇది? అది చికెన్ లెగ్. అది చికెన్ లెగ్. ఇది అదే గిన్నె ఏంటి అంటున్నాను, ఎందులో ఆ గిన్నె? గిన్నె ఎంత లేదు చెప్పు కావాలంట. నాకు తెలియదు పేరు, ఆ మిషన్ పేరు ఏటో. నాకు తెలియదు. ఓవెన్లోదా ఏదరా ఈ గిన్నె మరి ఏంటి మరి? ఇది నాకు తెలియదు. ఓవెన్ కాదా? ఎయిర్ ఫ్రైయర్ అంటారు ఇదేనేటి? ఇలాగా ఓవెన్లో పెట్టడానికి చికెన్ మొత్తం. ఎయిర్ ఫ్రైయర్, ఓవెన్ కాదు. ఇప్పుడు అమ్మ చూడండి ఎలా పెడతారో, అంతే. అది చికెన్ వేసి పెట్టినంత వరకే, అది అందరూ తెలియదు ఏమి. మరి టైం ఏమో సెట్ చేస్తారన్న? 25 minutes. 25 అయితే మాడిపోతుందేమో. 20 పెట్టు. మరి గ్రీన్ బటన్ నొక్కవా మరి? గ్రీన్ బటన్ నొక్కవా మరి? నిన్న తినలేదు 20. 25 అవును పర్లే. గ్రీన్ బటన్ 20 పెట్టు. కావాలంటే మళ్ళీ ఒకసారి అలాగా తులిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు స్టార్ట్ అయింది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదమ్మా, ఆడు చూస్తాడులే. ఈడా పనికి వెళ్ళాడు. ఇది అమ్మ దీన్ని ఓవెన్ అంటుంది. ఇది ఓవెన్ కాదమ్మా, ఎయిర్ ఫ్రై అని చెప్పా, ఓవెన్ ఇదని చెప్పా. అమ్మకి తెలియదు, ప్రాతపకాల మనుషులు కదా, అదే తెలియదని నేను చెప్తున్నాను అనమాట. చికెన్ పెట్టేసాం అనమాట. చికెన్ ఉడకడానికి ఒక 20-25 minutes పడుతుంది. ప్లస్ ఆకర్షణ కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిండు, మనకి టైం పడుతుంది. అప్పటిదాకా మనం తెలుసు కదా, సలాడ్ తినేసామనుకోండి, దీంతోనే మనం సగం స్టమక్ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సగం ఫుల్ కాదు, సగం స్టమక్ అదనమాట. మిగతా సగం స్టమక్ కొద్దిగా రైస్ తినేస్తే ఫుల్ అయిపోతుంది. అలాగా పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్ క్వాంటిటీని. ఇదే మన ఆఫ్టర్నూన్ మీల్ అనమాట. పచ్చడి అయితే ఇది లంచ్ అయిపోయింది కదా. సలాడ్ అయితే ముందే తినేసా, లంచ్ చేయకముందే తినేసా. ఎందుకంటే రైస్ తక్కువ తినాలి కాబట్టి, అది మనకి సరిపోదు కాబట్టి కొద్దిగా సలాడ్ తినేస్తే స్టమక్ ఫుల్. కొద్దిగా రైస్ తిన్నాం, చూసారుగా. అది టైం ఇప్పుడు ఏమొచ్చి 5:15 అవుతుంది, 5:15. ఇది చూస్తాను కదా, డార్క్ కాఫీ అనమాట. నేను ఆల్రెడీ 10 నిమిషాలు ఇంటికి వస్తాను గాజువాక. ఇప్పుడు తెలుసు కదా, నైట్ డిన్నర్ టైం అనమాట. మన యాజ్ యూజువల్ 2 చపాతీస్ అండ్ దాంతోపాటు ఇంకా మటన్ కర్రీ అనమాట. చూపిస్తాను చూడండి. ఇదనమాట నైట్ డిన్నర్. చూస్తున్నారు కదా, గ్రీన్ వెజ్జెస్ ఇలా తినాలి. ఇది తక్కువ ఉండాలి, అది ఎక్కువ ఉండాలి నైట్ టైంలో అనమాట. అందుకోసం తగ్గించా. 4 చపాతీలు 5 చపాతీలు తినే ప్లేస్లో 2 చపాతీలు కొద్దిగా కర్రీ అనమాట. ఇది ప్లేట్ నిండా. ఎందుకంటే ఆకలి మరి ఇంకా వేస్తారు కాబట్టి తిన్నామనుకో
సరిపోద్ది. తిన్నాక మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం. మార్నింగ్ ఏం తిన్నా? బ్రేక్ఫాస్ట్లో ఒక చపాతీ తిన్నా, 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నా. మధ్యాహ్నం మీల్ అయితే చూపించా, వైట్ రైస్, చికెన్, దాంతో ఇంకా 2 కర్రీలు తక్కువ క్వాంటిటీలు. ఈవినింగ్ ఏమొచ్చి ఒక డార్క్ కాఫీ అండ్ నైట్ చూసారుగా మళ్ళీ 2 చపాతీస్, కొద్దిగా కర్రీ, సలాడ్. ఇది తిప్పి కొడితే ఒక 1000 నుంచి 1500 లోపు ఉంటుందేమో క్యాలరీస్. దగ్గర 8 days అవుతుంది నేను స్టార్ట్ చేసి మన జర్నీ వెయిట్ లాస్ది, అండ్ అలాగే మన బాడీలో ఫ్యాట్ లాస్ కూడా. బాడీ కండిషన్ ఎలా ఉన్నది నేను ప్రజెంట్ మీకు చూపించలేదు. ప్లస్ నేను వెయిట్ చూపించాను కదా, మనది 86 ఉండేది అనమాట. 8 daysలోనే మనకి ఎంత వచ్చింది అనుకున్నారు? ఇంచుమించు 84 kgs, 2 kgs పడిపోయింది అప్పుడే మనది. ఫేస్ కూడా కొద్దిగా లోనికి, మీకు తెలుస్తుందో తెలియట్లేదు కానీ తేడా చూడండి మీరు ఫస్ట్ వీడియో కానీ ఇప్పటికీ. కొద్దిగా నా ఫేస్ రౌండ్నెస్, ఈ చబ్బీస్ కానీ కొద్దిగా, ఇంకా ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ అనమాట. మీరు కూడా అలాగా నాలాగా పాటిస్తున్నారు అని నేను ఆశిస్తున్నాను. మీకు రిజల్ట్ కావాలి అంటే మాత్రం ఇది జిప్, ఏది కనిపించినా ఏది తినిపించినా సరే ఆపేయాల, అప్పుడే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అంతేగాని ఒక్కసారికి చాక్లెట్ తినేద్దాం, ఒక్కసారికి సమోసా తినేద్దాం, లేకపోతే ఒక్కసారి పానీపూరి తినేద్దాం రోడ్డు మీద, లేకపోతే ఆర్చర్, ఇటువంటిది మీరు చేశారా ఫినిష్. మీరు చేయలేరు, చేయకండి కూడా, వేస్ట్. అది మొగమే చెప్పేస్తున్నాను, చేయకండి కూడా. మీకు కానీ ఒకవేళ కోరిక పుడితే తినాలి అని క్రేవింగ్స్ అంటారు అనమాట. మనం డైట్ చేసేటప్పుడు అది ఎవరికైనా సరే వస్తుంది. దాన్ని ఆపుకున్నోడే సాధించగలడు. ఏంటి సాధించగలడు? గోల్. ఏ గోల్? అదే వెయిట్ లాస్ గోల్ లేదా ఫ్యాట్ లాస్ గోల్ అనమాట. ఇది నేను చేస్తున్నాను కదా, మీరు చూస్తూ వెళ్ళండి. మీరు చేస్తారా చేయరది మీ ఇష్టం. మీరు చేస్తారని నేను చేసి చూపిస్తున్నా. చేశారా నాలా రిజల్ట్ కనిపిస్తుంది, చేయకపోయారా ఇంకా మీ ఇష్టం అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్. వీడియో అందరికీ షేర్ చేయండి, యూజ్ పడుద్ది. ఒకవేళ మీకు యూజ్ పడకపోతే, మోటివేషన్ దొరకకపోతే నా వల్ల, ఒకవేళ మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో.